ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీ మలయాళం థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగని మరీ అంత బాగుంటుందా అంటే ఉండదనే చెప్పాలా. ఎందుకంటే ఈ మూవీలో బాగున్నవి ఉన్నాయి, బాగలేనివి కూడా కొన్ని ఉన్నాయి. ఫస్ట్ ఈ మూవీ ఓవర్ వ్యూ చూస్తే అమ్మాయిల్ని చంపి వాళ్ళ దగ్గర మల్లెపూలు పెడుతున్న ఈ సీరియల్ కిల్లర్ ఎవరు, అతన్ని పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన అమ్మాయి ఎలా కనిపెట్టిందనే దానిపై మూవీ రన్ అవుతుంది. ఇక ఈ మూవీ జనవరి 23, 2026 తేదీ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయింది. మెయిన్ లీడ్ లోని సంధ్యా రోల్ లో పాడ్కాస్ట్ అమ్మాయిగా శోభిత యాక్ట్ చేసింది. టోటల్ గా 2 గంటల 6 నిమిషాలున్న ఈ మూవీలో ఫస్ట్ పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే మూవీకి మెయిన్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అన్ని సీన్స్ కి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది. తర్వాత స్టోరీ ట్విస్ట్లు కొంచెం కొత్తగా ఉంటాయి. అంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి, నార్మల్ గానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా డిఫరెంట్ వేరియేషన్ తెలుస్తుంది. నెక్స్ట్ యాక్టింగ్ విషయానికి వస్తే అందరి యాక్టింగ్ పర్లేదు, మరీ ఎక్కడా ఓవర్ గా లేదు, అలాగే సీరియల్ లా కూడా అనిపించలేదు. అలాగే ఈ మూవీలో సౌండ్ డిజైన్స్ కూడా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ మూవీలో నెగిటివ్ విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ది మంచి థ్రిల్లింగ్ గా సాగుతున్న మూవీ సగానికి వెళ్లే కిందికి బోర్ కొట్టేస్తుంది. తర్వాత ఎండింగ్ కి వెళ్లేసరికి మళ్ళీ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. అలా మూవీలో సస్పెన్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, కానీ సస్పెన్స్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు. నెక్స్ట్ విషయం, కొన్ని సీన్లు లాజిక్లెస్ గా మూర్ఖత్వంగా అనిపిస్తాయి. ఎగ్జాంపుల్ కి హీరోయిన్ కిల్లర్ ని తరుముతూ పోయే కొన్ని సీన్లు. ఈ మూవీలో నాకు నచ్చని విషయం కిల్లర్ ని వాళ్ళు తప్పుగా చూపించారనేది. అంటే కిల్లర్ హైట్ ని తప్పుగా చూపించారని. ఎందుకంటే అతను హత్యలు చేసేటప్పుడు ఒక హైట్ లో ఉంటాడు, లాస్ట్ లో రివీల్ చేసినప్పుడు ఇంకో హైట్ లో ఉంటాడు. దాని వల్ల మనం కిల్లర్ ఎవరనేది ఫుల్ గా కన్ఫ్యూజ్ అయిపోతాము. నాకు అర్థం కాని విషయం, అసలు కిల్లర్ ని వాళ్ళు చూపించకూడదు అనుకునేలా ఉంటే పూర్తిగా చూపించకుండా ఉంటే సరిపోతుంది. అంతేకాని తప్పుడు హైట్ తో కిల్లర్ ని చూపించాల్సిన అవసరం లేదు. ఈ మూవీలో నాకు ఫుల్ గా డిసప్పాయింట్ అనిపించిండే విషయం ఇదే. ఇంకో విషయం, దీంట్లో ఫైట్స్ కూడా పెద్దగా ఏం లేవు, ఎమోషన్స్ కూడా కొంచెం డల్ గానే అనిపిస్తాయి. ఎక్కడ మనము బాగా ఇంటెన్స్ ఫీల్ అవుతున్నట్టు అనిపించదు. మొత్తానికి చీకటిలో అనే ఈ సినిమా ఒకసారి చూడొచ్చు, కానీ మాస్టర్ పీస్ అయితే మాత్రం కాదు. మీకు నిజంగా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ట్రై చేయొచ్చు, కానీ భారీ ట్విస్ట్లు ఆశిస్తే మాత్రం అంచనాలు తగ్గించుకోండి. ఫ్రెండ్స్ తో చూడటానికి సరిపోతుంది, కానీ ఫ్యామిలీతో చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఏ సర్టిఫికెట్ సీన్లు, వైలెన్స్ ఎక్కువ ఉన్న సీన్లు ఉంటాయి కాబట్టి. అలాగే ఈ మూవీ పిల్లలకైతే కాదు, పెద్దలకు మాత్రమే. ఇక ఫైనల్ గా మూవీలోని అన్ని పాయింట్స్ ని బేస్ చేసుకుని 10కి 6.5 రేటింగ్ ఇవ్వచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, చీకట్లో మూవీ రివ్యూ. నేను చెప్పిన రివ్యూ మీకు హానెస్ట్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బై బాయ్.